ఒక ఉక్కు పిడికిలు బిగిస్తున్న ఇది కనిపిస్తుంది. సార్ ప్రియాంక ఫేస్తో కాంగ్రెస్ చాలా రోజులుగా వర్మ మీరు విని ఉంటారు. ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీ లాగా ఉంటుంది. ఆమె రాజకీయాల్లోకి చొరవ తీసుకుంటే రాహుల్ గాంధీ ఏమో మరీ వీరావేశంతో ఊగిపోతున్నట్టు ఈ పద్ధతిలో ఉంది కదా. పార్లమెంటు 19 రోజుల సమావేశాలు నిన్న జరిగాక ముగింపు వీడ్కోలు బిందు స్పీకర్ ఇచ్చారు. మొదటిసారిగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి, స్పీకర్ వీళ్ళంతా ఉన్నారు. ప్రియాంక గాంధీ వెళ్ళారు. రాహుల్ గాంధీ జర్మనీలో ఉన్నాడు. తమ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వెళ్ళారు. వాళ్ళు మంతి కలుపుకోవటము, ముచ్చటగా మాట్లాడుకోవటం ఇట్లాంటివి కనిపించాయి మొదటిసారిగా. అంటే కాంగ్రెస్ పార్టీ స్లోగా ప్రియాంక గాంధీని ఫేస్గా తీసుకొస్తూ ఉంది. ఆమె తెలంగాణకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇక్కడ అందరూ నన్ను చూస్తే ఇందిరాగాంధీ లాగా ఇందిరమ్మని చూసినట్టుంది అంటున్నారని కూడా ప్రియాంక గాంధీ ఇక్కడ మాట్లాడింది. ఆమె నిన్న మోదీతో మాట కలిపి నేను వైనాడ్ ఎంపీగా ఉంది కదా వాళ్ళ అన్నయ్య ప్లేస్లో, నేను మలయాళం నేర్చుకుంటున్నా అండి మోదీ గారు అంటే ఆయన చాలా అభినందనగా మాట్లాడటం. మీరు ఒమన్ అదంతా వెళ్ళొచ్చారు కదా, ఎలా ఉంది ఏమంటున్నారు అంటే ఒమన్ అభివృద్ధి గురించి ఆమె ప్రశ్నలు వేయటం. ఈ మధ్యలో కేరళకు సంబంధించిన ఒక ఆర్ఎస్పీ ఎంపీ, ఐ థింక్ ఆయన రామచంద్రన్, ఆయన చాలా బాగా మాట్లాడుతున్నాడని మోదీతో సహా అందరూ మెచ్చుకోవడం. ఇంకొక ఆయనేమో మీరు ఇలా కొద్ది రోజులే జరిపితే కుదరట్లేదు అని అంటే మోదీ మంచిదేలే మీ గొంతుకు మనలాగే కదా వాళ్ళు కూడా, సో మీ గొంతు కాపాడబడుతుందిలే లేకపోతే గొంతు దెబ్బతింటుందని మోదీ జోకేశారని. మొత్తం మీద ఒక సుహృద్భావ వాతావరణం. అక్కడేమో బిల్లులు, జీరామ్జీ బిల్లు, అణు బిల్లు, బీమా బిల్లు అన్నిటి మీద హోరాహోరీ సర్రు ఇవన్నీ హోరాహోరీ పోరాటం చేశారు. ఇదంతా అయిన తర్వాత ఒక ప్రశాంత వాతావరణం రావడం, అసలు మోదీతో ఎవరు మాట్లాడనే పరిస్థితి పోయి ప్రియాంక గాంధీ చొరవ తీసుకొని ఇదంతా మాట్లాడి అక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా సుహృద్భావంగా మారడం, దీన్ని అందరూ హర్షించారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇలా విభేదాలున్నా రాజకీయాలు చేసుకున్నా ప్రజాస్వామికంగా కలిసిమెలిసి మెలగాలి, విధానపరమైన యుద్ధాలు చేయాలన్న దానికి ఒకటైతే, రెండోది స్లోలీ ప్రియాంక గాంధీ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఫేస్ ఆఫ్ హర్ పార్టీ. ఆమె పార్లమెంట్లో గట్టిగానే మాట్లాడింది. మా ముత్తాత కదా, నెహ్రూని ఎన్నిసార్లు అంటారు, అన్నీ కలిపి ఒక రోజు పెట్టండి, అన్నీ మాట్లాడేస్తాం ఒకటేసారిని కూడా ఆమె ఒక సవాల్ విసిరింది. అప్పుడు స్పీకర్ అడ్డం వస్తే కూడా ఆమె చాలా నవ్వుతూ దాటేసింది. సో కాంగ్రెస్కు బహుశా ఇద్దరు నాయకులుగా రాహుల్తో పాటు ప్రియాంక కూడా ముఖ్య పాత్ర వహించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అసలు మాట్లాడడం అనేదాన్ని మనం ఆహ్వానించవచ్చు. ఈరోజు అందరూ దీన్ని గుర్తించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99.